బుధవారం సిఐటియు జిల్లా కమిటీ సమావేశం భువనగిరి టౌన్లోని స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగినది. అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర డైరీని సిఐటియు జిల్లా కమిటీ ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాల్ హాజరై మాట్లాడారు. బుధవారం సిఐటియు జిల్లా కమిటీ సమావేశం భువనగిరి టౌన్లోని స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగింది. అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర డైరీని సిఐటియు జిల్లా కమిటీగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ, భువనగిరి పట్టణంలో సుమారు 900 మంది ఐటీ ఉద్యోగులతో కొనసాగుతున్న సంస్థ ఒకేసారి కనీసం ముందస్తు నోటీస్ లేకుండా 750 మంది ఉద్యోగులకు పైగా తొలగించడం చట్టవిరుద్ధమని, తక్షణమే తొలగించబడిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, చట్ట ప్రకారం వారికి రావాల్సిన బెనిఫిట్స్ని వెంటనే అందించేయాలని, లేని ఎడల సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన నుండి కనీస వేతనాల జీవోలను గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి విడుదల చేయలేదని, 73 షెడ్యూల్ పరిశ్రమలలో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతూ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ పరిధిలో పనిచేస్తున్న 1,20,00,000 మందికి ఈ జీవోలు వర్తిస్తాయని తెలియజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కమిటీ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, గొరిగే సోములు, జిల్లా సహాయ కార్యదర్శి మాయా కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, పైల గణపతిరెడ్డి, పొట్ట యాదమ్మ, పోతర జహంగీర్, పత్తుల దాసు, పుప్పాల గణేష్, కందాడి దేవేందర్ రెడ్డి, ఊరెల్లి నరసింహ, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సోదరులకు కూడా నమస్కారం. ఈరోజు భువనగిరి జిల్లా సిఐటియు సమావేశం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం కూడా చేశారు. ముఖ్యంగా కనీస వేతనాల సమస్యపైన తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. కార్మిక శాఖ పరిధిలో ఉండేటువంటి 73 రంగాలలో ముఖ్యంగా 5 రంగాలకు సంబంధించి 2021లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 ఇవి ఫైనల్ నోటిఫికేషన్లు అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, కానీ గెజెట్ కాలేదు. ఆ విషయంలో హైకోర్టులో కేసులు వేసిన సందర్భంలో మొన్న రీసెంట్గా ఈ మార్చి నెలలో హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. గతంలో ఇచ్చినటువంటి 5 రంగాల జీవోలకు వెంటనే గెజెట్ చేయాలని చెప్పేసి 4 వారాల్లో పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కనీస వేతనాలు విడుదల చేయాలి. అదే సందర్భంలో మిగిలిన 68 రంగాలకు సంబంధించినటువంటి కనీస వేతనాల సవరణ కూడా ఇదే పద్ధతిలో పూర్తి స్థాయిలో కొనసాగించి వాటిని అమలు చేయాలని చెప్పేసి, విడుదల చేయాలని చెప్పి సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కనీస వేతనం 18,019 రూపాయలు నిర్ణయించినటువంటి ఆ రోజు నిర్ణయించినటువంటి ఆ జీతాన్ని అమలు చేయకుండా యాజమాన్య సంఘాలు అడ్డుకున్నాయి. ప్రభుత్వం కూడా యజమానులకు లొంగిపోయి దాన్ని ఆపేసిన పరిస్థితి ఉంది. కార్మికుల యొక్క కడుపులు కొట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి ఆ జీవోలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటువంటి అనేక మందికి ఈరోజు జీతాలు బకాయిలున్న పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్మికులకు నెలల తరబడి జీతాలు లేవు. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి జీతాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అనేక రకాల డిఏలు అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటువంటి వాళ్ళకందరూ కూడా కనీస వేతనాలను సవరించాలి, అట్లాగే జీతాలు కూడా పెంచాలి, బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క వెల్ఫేర్ బోర్డులో ఇంకా 12 లక్షల మంది నమోదు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉన్నది. వాళ్ళ నిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నది. ఆ సందర్భంగా బిల్డింగ్ వర్కర్లకు సంబంధించినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి, హమాలీలకు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్కు, వీళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇండస్ట్రీస్లో పనిచేసే వర్కర్స్లో చాలామంది ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి. ఈరోజు ప్రతిష్ట కంపెనీలో పనిచేసే కార్మికులకు అన్యాయంగా మేనేజ్మెంట్ తొలగిస్తే గత 4 సంవత్సరాలుగా వాళ్ళని మళ్ళీ విధుల్లో తీసుకోకుండా ఈరోజు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి సమస్య ఉంది. అలాగే యూనియన్లు పెట్టుకున్నందుకు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అగ్రిమెంట్ చేయకుండా వేధిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కంపెనీల యొక్క యాజమాన్యాల యొక్క దౌర్జన్యాలు, ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కార్మిక శాఖ అనేటువంటిది చాలా నిర్వీర్యమైపోయింది. కార్మిక శాఖకు కమిషనరే లేడు. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేయడం లేదు. ఈ శాఖకు మంత్రి లేడు.
అధికారులు లేరు, అంటే డిప్యుటేషన్ల మీద ఉన్నటువంటి ఆఫీసర్లతో ఏ పనులు కాకుండా కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉండే శాఖలోనే ఇంత అన్యాయమైన పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా సిఐటి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలుగా మేము డిమాండ్ చేసినట్టు కార్మిక శాఖని బలోపేతం చేయాలి, కనీస వేతనాలు పెంచాలి, అలాగే ప్రభుత్వ శాఖలో ఉండే ఉద్యోగాలు ఇవ్వాలి, అది జీతభత్యాలు పెంచాలి, బకాయి జీతాలు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలకు నిరసనగా పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.